గడిచిన రోజులు ఎలాగో గడిచిపోయాయి, వదిలే. నీ బాధ్యత, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దేవుని మందిరం కట్టడంలో మన పాత్ర ఉండాలి. స్తోత్రం. రాతిగోడల మందిరం మనతో రాదు. ఏ రోజుకనేది కూలిపోద్ది. ఎంత అందంగా కట్టినా, ఎంత మంచి సీలింగ్ వేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది భూమిలోకే పోద్ది. కానీ నువ్వు కట్టిన సజీవమైన రాళ్లతో కట్టబడిన దేవుని మందిరం ఉందే, అది నీతో పాటే ప్రయాణం చేస్తుంది. ఆ మందిరం కొరకు నీ ప్రయాస ఏది? మందిరపు తలుపులను బాగు చేసి లేవీయులను పిలిచి అంటాడు కదా, ఓ లేవీయులారా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీ దేవుని మందిరాన్ని కూడా ప్రతిష్ఠించండి. ఎందుకు అంటే పరిశుద్ధమైన దానిలో నిషిద్ధమైనది ఉండకూడదు. పరిశుద్ధమైన దేవుని ఆలయం అంటే మానవ హృదయమే. స్తోత్రం. చెప్పండి. పరిశుద్ధమైన దేవుని ఆలయం అంటే మానవ హృదయమే. ఇందులో నిషిద్ధమైనది ఉండకూడదు, దేవునికి వ్యతిరేకమైనది ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే పాపము ఉండకూడదు. స్తోత్రం. కానీ వాళ్ళు ఎంతమంది లేరు? పాపాన్ని జరిగిస్తూ, పాపములో జీవిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ ప్రభువు వెంట కూడా నడుస్తున్న నామకార్థ భక్తిహీన క్రైస్తవ జనాంగం లేదా? ఖచ్చితంగా ఉంది. నీ పాపం పోకుండా నీ కుటుంబం మేలు పొందాలని ఆశపడిన ప్రయోజనంలా, నువ్వున్న చీకటిల నుండి నువ్వు బయటకు రాకుండా నీ దేవుడు నిన్ను దీవించాలని ఎన్ని చేసిన ఉపయోగంలా, ఒక రకంగా ఈ కానుకలన్నిటికంటే, ఈ పాటలన్నిటికంటే, ఈ పరిచర్యలన్నిటికంటే, ఈ ప్రసంగాలన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే నువ్వు దేవుని వెలుగులోనికి రావాలి. నీ చీకటి నుండి నువ్వు బయటకు రావాలి. ఈ ప్రపంచాన్ని ముసిరిన అతి భయంకరమైన చీకటి పాపమే. పాపము లేని దేశము కానీ, పాపము లేని ప్రాంతము కానీ, పాపము లేని ప్రజలు కానీ ఎక్కడా లేరే. ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? మంచోళ్ళు మనుషులే, పుణ్యాత్ములు మనుషులే, ధర్మాత్ములు మనుషులే, కానీ పరిశుద్ధులు లేరు. నువ్వేదైనా మంచి చేస్తే, దానం చేస్తే, ధర్మం చేస్తే, ఏమండి ఎవరికైనా సహాయం చేస్తే నిన్ను మంచాడంటాడు. ఆ మంచి నీ శరీరానికి మాత్రమే. నిజానికి నీ ఆత్మ మంచితనం పొందాలంటే ఈ పుణ్యాలు, దానాలు, ధర్మాలు ఇవి కాదు ప్రధానం. నీ పాపపు సంకెళ్ళ నుంచి నువ్వు బయటకు రావాలా. మానవుడు జన్మతః కర్మతః పాపి అన్నది నిజం. కులం ఏదైనా, గోత్రం ఏదైనా, జాతి ఏదైనా, భాష ఏదైనా, మనమంతా పాపపు అనుభవాల నుంచి జన్మను ప్రారంభించాం. ఆ జన్మ పాపం పోకుండా, ఆ కర్మ పాపాలకు విడుదల దొరకకుండా నువ్వెంత మంచి చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ధర్మాలు చేసినా నువ్వు పోయాక అయ్యయ్యో అనడానికి పనికొస్తాయి తప్ప నిన్ను మోక్షానికి చేర్చడానికి అవి పనికి రావు. స్తోత్రం. మనుషులం కదా, మంచితనం ఉండాలా. మనుషులం కదా, మేలు చేయాలా. మనుషులం కదా, ఉపయోగకరంగా ఉండాలా. కానీ అదే సమయంలో ఆ చీకటి నుండి వెలుగులోనికి రావాలా. ఆ వెలుగు పేరే పరిశుద్ధత.